అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం వాయనం అంటే ఏమిటి, తాంబూలం అంటే ఏమిటి, రెండిటికి గల తేడా ఏంటి, ఇవి ఎలా ఇచ్చుకోవాలి, ఇవి ఇచ్చేటప్పుడు చేయకూడని పొరపాట్లు ఏమిటి అన్నది వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ముందుగా వాయనం గురించి తెలుసుకుందాం. వాయనం అంటే మనం ఏమైనా నోములు వ్రతాలు లాంటివి చేసుకున్నప్పుడు వాటికి ఉద్యాపనగా వాయనం అనేది ఇచ్చుకుంటాము. దీనిలో చాలా రకాలు ఉంటాయి. మనం చేసిన నోముని వ్రతాన్ని బట్టి ఈ వాయనం అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం అట్ల తద్ది నోము చేసుకుంటే కనుక అట్లు వాయనంగా ఇస్తాము. అలాగే 16 కుడుములు తద్ది చేసుకుంటే చాటల్లో కుడుములు పెట్టి వాయనం ఇస్తాము. ఇలా మనం చేసుకునే నోముని వ్రతాన్ని బట్టి మనకి ఎంతమందికి ఇచ్చుకోవాలి, ఏమి ఇచ్చుకోవాలి అన్నది మనకి కథలో భాగంగానే చెప్పబడుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం వాయనం అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చేటప్పుడే మనం వాయనంలో ఏ వస్తువులు ఇవ్వాలో అవి పెట్టిన తర్వాత పైన తాంబూలం కూడా పెట్టి వాయనం ఇస్తాము. మనకి వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే కథలో అయితే మనకి 12 కుడుములు వాయన దానం ఇవ్వాలి అని ఉంటుంది. కానీ ఇది ఆ ప్రాంతాన్ని బట్టి ఆనవాయితీని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. కొంతమంది బూరెలు ఇచ్చుకుంటారు, కొంతమంది గారెలు ఇస్తారు, కొంతమంది బిళ్ళ కుడుములు ఇస్తారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఇచ్చుకుంటారనమాట. వాళ్ళ ఆనవాయితీని బట్టి వాళ్ళు మొదటిసారి పూజ చేయించినప్పుడు ఏదైతే మొదలుపెట్టారో తర్వాత కూడా అదే వాయనంగా ఇచ్చుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో అయితే మనం ఒకే ఒక్కరికి వాయనం అనేది ఇస్తామన్నమాట. ఇలా ముత్తైదువుకి వాయనం ఇచ్చేటప్పుడు కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి కుంకుమ గంధం పెట్టి అప్పుడు మనం వాయనం ఇచ్చుకోవాలి. ఇలా మనం ఆ పళ్ళెంలో బూరెలు కానీ ఏదైతే అది పెట్టుకుని దానిపైన తాంబూలం పెట్టి సుమంగళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, జాకెట్ ముక్క ఇలాంటివన్నీ పెట్టుకుని ఇలా పైన చెంగు మూత వేసి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ వాయనం ఇస్తామన్నమాట. మనం మామూలుగా అయితే శుక్రవారం పూట పసుపు కుంకాలు ఎవరికి ఇవ్వము. కానీ ఈరోజు మనం వాయనం ఎవరికైతే ఇస్తున్నామో వారిని స్వయంగా లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తామన్నమాట. చాలామంది వాయనమన్నా తాంబూలమన్నా ఒకటే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాయనం గురించి. ఇక తాంబూలం విషయానికి వస్తే కనుక తాంబూలం అనేది ముత్తైదువులకు మాత్రమే కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. అంటే గురువులు, పెద్దలు ఎవరినైనా గౌరవించడానికి మనం తాంబూలం అనేది ఇవ్వచ్చు. తాంబూలాన్ని మనం ఇంట్లో ఏవైనా పూజలు, వ్రతాలు, నోములు చేసుకున్నప్పుడు కానీ, శుభకార్యాలు చేసుకున్నప్పుడు కానీ, ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా వారికి ఇస్తాము. ఇప్పుడు తాంబూలంలో ఏమేమి ఉండాలి, అవి ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుందాం. తాంబూలంలో ముఖ్యంగా కావాల్సినవి తమలపాకులు. తాంబూలం కోసం తమలపాకులు తీసుకున్నప్పుడు చిరిగినవి, చిల్లులున్నవి కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే దీనిపైన ఉన్న మురికి, బూజు ఇలాంటివన్నీ పోవడానికి తడిగుడ్డ పెట్టి వీటిని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి రెండు వైపులా. మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు అవి ఎలా ఉంటే అలా ఇవ్వకుండా వాటిని శుభ్రంగా తుడిచి ముందే పక్కన పెట్టుకోవాలి. అలాగే తాంబూలంలో మనం 3 తమలపాకులు ఉంచాలి. ఒకవేళ 3 పెట్టడానికి మనకి సరిపోకపోతే కనీసం 2 అయినా పెట్టాలి. ఒక తమలపాకు ఎప్పుడు కూడా తాంబూలంలో పెట్టొద్దు. ఇక దీనికి కావాల్సిన రెండో పదార్థం వక్కలు. తమలపాకులాగే వక్క కూడా ఎప్పుడూ ఒకటి పెట్టకూడదు. మీ దగ్గర ఉంటే 2 వక్కలు పెట్టుకోండి. లేకపోతే కనీసం ఇలా ముక్కలు చేసి ముక్కలైనా పెట్టండి, కానీ ఒక వక్క మాత్రం పెట్టొద్దు. మామూలుగా అయితే ఆకు వక్కల్ని మనం తాంబూలంగా చెప్తాం. కానీ తాంబూలంలో పళ్ళు పెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాంబూలం సాధారణంగా తిన్న తర్వాత వేసుకుంటారు కాబట్టి ముందుగా తినడానికి అన్నట్టుగా పళ్ళు ఇచ్చి వాటితో పాటు తాంబూలం కలిపి ఇస్తామన్నమాట. ఇలా పళ్ళు ఇచ్చినప్పుడు ఏవైనా కూడా 2 ఇవ్వాలి. ఒక పండు మాత్రం పెట్టకూడదు. ఎక్కువగా మనం అరటిపళ్ళునే ఇస్తూ ఉంటాము. వేరే పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అవి కూడా మీరు 2 ఉండేలా చూసుకోవాలి. ఆ 2 కూడా ఒకే రకానికి చెందిన పళ్ళు ఉండేలా చూసుకోవాలి. అంటే 2 యాపిల్స్ కానీ 2 బత్తాయిలు కానీ అలా అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల యొక్క తొడిమలు అలాగే అరటిపళ్ళ యొక్క తొడిమలు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. చివర్లు మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ వైపు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా అరేంజ్ చేసి మనం తాంబూలం అనేది ఇవ్వాలి. అలాగే తాంబూలంలో పెట్టవలసిన ఇంకొక వస్తువు దక్షిణ. ఇది మీ స్థాయి తగినట్టుగా ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఎవరైనా పెద్దవారికి, గురువులకు, పూజారులకు ఇలాంటి వారికి ఇవ్వడానికి మనం తాంబూలం ఇలా సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. అదే మనం తాంబూలాన్ని ముత్తైదువులకు ఇవ్వాలనుకుంటే కనుక వీటితో పాటు పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ లాంటి సుమంగళి ద్రవ్యాలు కూడా దీనికి కలుపుతాము. ముత్తైదులకి మన ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా పూజలు, వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ మనం తాంబూలాలు ఇస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు వీటన్నిటితో పాటు మనం నానబెట్టిన శనగలను కూడా ఇస్తాము. ఈ తాంబూలంలో మనం ఇస్తున్న తమలపాకులు సూర్యగ్రహానికి, వక్కలు కుజగ్రహానికి, శనగలు గురుగ్రహానికి గుర్తుగా భావిస్తాము. ఆయా గ్రహాలు శాంతించి
పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఇలా తాంబూలం అనేది ఇచ్చుకుంటాం. దీనిలో మనం సౌభాగ్య చిహ్నాలైన పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవన్నీ కలిపి ఇస్తున్నాం కాబట్టి తీసుకునే వారికి కూడా చాలా మంచిది. ఎవరైనా తాంబూలం ఇస్తామని అన్నప్పుడు వద్దని ఎప్పుడూ అనకూడదు. అలాగే ఈ ద్రవ్యాలన్నీ అందించేటప్పుడు మనం ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెంలో కానీ పెట్టి అందించాలి. తర్వాత ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు వీటిని ఒక కవర్లో వేసి ఇవ్వవచ్చు. స్టీల్ పళ్ళెంలో ఇవ్వడం అంత మంచిది కాదు. దానిలో ఇనుము అనేది ఉంటుంది కాబట్టి తీసుకునేవారికి ఇచ్చేవారికి కూడా మంచిది కాదు. అలాగే మనం వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదులకి కాళ్ళకు పసుపు రాస్తే మంచిది. వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఈ పని చేయాలి. అలాగే కుంకుమ, గంధం కూడా పెట్టి అప్పుడు మనం తాంబూలం అనేది ఇచ్చుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తాంబూలం అనేది 3 ఇచ్చుకోవచ్చు, 5, 9, 11 ఇలా ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత అక్షతలు వేయించుకుని కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తాంబూలం మనం ఉదయం పూజ అయిన వెంటనే ఇచ్చుకోవచ్చు. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ముత్తైదువుల్ని పిలుచుకుని అప్పుడైనా సరే ఇచ్చుకోవచ్చు. రాబోయే శ్రావణ మాసంలో ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడుతుందని ఇలా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.